ఒంగోలులో వైసీపీ మహిళా లోకం లేచింది. అదే విధంగా ఇప్పుడు పిల్లలకు రక్షణ లేదు, మహిళలకు కూడా రక్షణ లేదు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఉంటే తప్పుంటే కొట్టచ్చు, వాళ్ళు నడి రోడ్డు మీద లాఠీ కర్రలతోటి కాళ్ళ మీద కొట్టి మోకాళ్ళ మీద కొట్టి కాళ్ళు ఎరగొట్టుకొని వాళ్ళు హాస్పిటల్లో రాడ్లు వేసుకొని వీళ్ళు నడిచే పరిస్థితి లేదు. అటువంటి దారుణమైన పోలీసులు చేయకూడదని నేను సులభంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్కూల్ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి 15,000 అందరికి 15,000 అన్నారు. ఒక్కరికి కూడా 15 ఇచ్చిన దాఖనాలు లేవు. వాళ్ళు చదువుకోకుండా ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే పొలాలు పైకి పోతున్నారు, స్కూల్ మానుకొని బడి మానుకొని. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ఉందని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. అప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లలకు 5 లక్షలు ఇచ్చి వాళ్ళని చదువుకోమని చెప్పి ఎంతో గ్యారెంటీ ఇచ్చిన ప్రభు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ వాళ్ళ పార్టీ వాళ్ళకి దోచిపెట్టడం కోసం ఏదో ఒకటి చేయటం, వాళ్ళని పెద్దోళ్ళని చేయటం కోసమే చూస్తున్నారు. కానీ మహిళలకు కానీ అది ఎవరికి ఉందని కూడా తెలియదు. ఎవరికన్నా తెలుసా మీకు? ఎవరికన్నా మాకెవరికైతే తెలియదు. అది అవేర్నెస్ తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించాలని ఆ మహిళల తరఫున కోరుకుంటున్నాం మేమందరం. వీళ్ళు ఎంతసేపటికి ఇచ్చిన పథకాలు చేసిన హామీలు నెరవేర్చకుండా అవి పక్కతో పట్టించడం కోసం జనాల మీద ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత దౌర్జన్యాలు చేయించడం, గొడవలు జరగటం, మహిళల మీద దాడులు జరిగినా పట్టించుకోకపోవటం, ఎంతసేపటికి డైవర్షన్ చేస్తూ ఉన్నారు, పాలిటిక్స్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు. తమ నిరసనతో ఒంగోలు నగరం అట్టుడికిపోయింది. అంబేద్కర్ భవన్ వద్ద మహిళలందరూ భారీ ర్యాలీకి చేపట్టారు. కూటమి ప్రభుత్వ పాలనలో బాలికలకు భద్రత కరువు అనే నినాదంతో వైసీపీ మహిళలందరూ కూడా ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవన్ నుంచి కోలాస్ హోటల్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి అక్కడ అంబేద్కర్కు వినతి పత్రం అందజేసి తమ నిరసనను తెలియజేశారు. మహిళలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హోంమంత్రిగా ఒక మహిళ ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు, దాడులు, మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నా వాటిని పట్టించుకోవటం లేదని బూచేపల్లి వెంకయ్యమ్మ, జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ, వైసీపీ మహిళా అధ్యక్షురాలు దుంపారమణమ్మతో పాటు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి పలువురు మహిళలు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మండిపడ్డారు. అదేవిధంగా వైసీపీ మహిళలు ఒక భారీ నిరసన కార్యక్రమం ఒంగోలులో చేపట్టడంతో మరి ఒక మంచి జోష్ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. మహిళలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, మహిళలకు, ఆడబిడ్డలకు, బాలికలకు వైసీపీ అండగా ఉంటుందని వారు తెలియజేయటం జరిగింది. మహిళల మీద దాడులు పెరుగుతున్నా వాటిని అదుపు చేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమై డైవర్ట్ పాలిటిక్స్ తో అక్రమ అరెస్టులకు పూనుకుంటుందని వారు తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు.